నిన్న జిల్లా మంత్రి మొన్న ఒక ఆయన ప్రకటన చేసిండు. నాగార్జున సాగర్ నిండినా మేము నీళ్ళు ఇయ్యం రైతులకు. మరి వాటర్లో నీళ్ళు కలిపి నీళ్ళలో వాటర్ కలిపి తాగి మాట్లాడుతున్నాడా? సాగర్కు వచ్చిన నీళ్ళని ఆయనకే సరిపోతాయా? మరి వాటర్లో నీళ్ళు కలుపుకోవడానికి బుద్ధుండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడా? ఒకవైపు ఈ పనికిమాలి మంత్రులను పెట్టుకొని ఈ చెత్తనంతా చుట్టుపెట్టుకొని రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం నల్గొండ జిల్లాకు మహబూబ్నగర్ జిల్లాకు రెండింటికి కూడా. నాగార్జున సాగర్కి ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతలేదు వీళ్ళు చేసే ద్రోహం వల్ల. ఎందుకు అంటే ఇప్పుడు కూడా నాగార్జున సాగర్ పూర్తి హక్కులున్న ప్రాజెక్ట్. తెలంగాణలో కృష్ణా నది ఎంతో ఎంతో ఉపయోగపడితే నాగార్జున సాగర్తోనే ఎడమ కాలువతోనే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. పైన అన్ని లిఫ్ట్లే. పైన కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తి చేసి ఎప్పుడో నిజాం కాలంలో ప్రారంభం చేసుకొని సమైక్యాంధ్ర ద్రోహానికి అట్నే దెబ్బతినిపోయిన భీమా ఫేజ్ 1, 2 కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఆ తర్వాత అనేక ఉద్యమాల తర్వాత ప్రారంభించిన జూరాల కావచ్చు, అనేక ద్రోహాలకు గురై చివరికి ఒత్తిళ్లకు ప్రారంభించిన కేఎల్ఐ కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క లిఫ్ట్ ఇప్పటి వరకు వాళ్ళు ప్రారంభం చేయలే. నీళ్ళు ఒకవైపు నుంచి వస్తున్నాయి, కనబడుతున్నాయి. నారాయణపూర్ నిండింది అన్నప్పుడే ఇక్కడ ఉన్న నీళ్లను మనం లిఫ్ట్ చేసుకోవడం ప్రారంభం చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న లిఫ్ట్ల కెపాసిటీ చాలా తక్కువ. వాస్తవానికి ఇవాళ ఇంత ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికి కూడా మనకు ప్రకృతి సహకరించి ఇచ్చినందుకు మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు అక్షరాల 10.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా మొదటి పంట పండించుకునే అవకాశం ఉండే మహబూబ్నగర్ జిల్లా రైతాంగం. కానీ దుర్మార్గంగా వీళ్ళ మోసానికి వీళ్ళ అమ్మకానికి బలైపోయి ఇవాళ మహబూబ్నగర్ జిల్లా రైతు కూడా ఎకరం నాటుబెట్టే పరిస్థితిలో లేరు. ఇక నల్గొండ నాగార్జున సాగర్ పరిస్థితి ఇంకా దరిద్రంగా తయారైంది. ఎట్టి పరిస్థితులలో కూడా నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేసేంత వరకు కూడా పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి చుక్క నీళ్ళు తీసుకోవడానికి లేదు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళకు రావాల్సింది, వాళ్ళు తీసుకోవాల్సింది కేవలం వరద జలాలు. వరద జలాలు అంటే ఎప్పుడైనా ఏ నది పైన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద జలాలు తీయాలి అని అంటే చివరి ప్రాజెక్టు కింది ప్రాజెక్టు నిండిన తర్వాత మాత్రమే పైన వరద జలాల గేట్లు ఓపెన్ చేయాలి. ఇవాళ నాగార్జున సాగర్కు చుక్క నీళ్ళు రానేలేదు. అప్పుడే దుర్మార్గంగా పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఏ రకంగా తీసుకుపోతున్నారో చూసినాం మనం. బుద్ధి లేకుండా నిస్సిగ్గుగా మన అధికారుల మెడలు వంచి సంతకాలు పెట్టించి బులెటిన్ రిలీజ్ చేయిస్తున్నారు రోజు పొద్దున. మన అధికారులందరితో నేను మాట్లాడుతున్నా. కేవలం 8,000 క్యూసెక్కులు తీసుకుపోతున్నాం మేము పోతిరెడ్డిపాడు నుంచి వెళ్ళని చెప్పాను. కానీ ఇవాళ మీరు చూసినారు ఆ కాలువ ఎంత ఉంది, ఆ ప్రవాహ వేగం ఎంత ఉంది, దాని వెడల్పు ఎంత ఉంది, ఎట్లా పోతుందో. తక్కువలో తక్కువ 30,000 నుంచి 40,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి ఆ వైపు. ఇక నాగార్జున సాగర్కి నీళ్ళు ఎప్పుడు రావాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.